జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నా చెల్లెలు గొప్పింటి కోడలయ్యింది. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు. గతాన్ని మర్చిపోవాలమ్మా అని సుజాతకి ఎప్పుడూ చెప్తుండేవాణ్ణి. ఈరోజు తన గుడి దగ్గర అన్న మాటలు నన్ను గతంలోకి తీసుకువెళ్ళడమే కాదు, జీవితాలు ఎక్కడ మొదలయ్యాయో అక్కడి వరకు తీసుకుని వెళ్ళాయి. ఏమండి, నా చెల్లెలు సుభద్రకు సుజాత ఒక్కతే కూతురు అనుకున్నాను. ఇంకో కూతురు కూడా ఉందన్న విషయం ఈరోజే తెలిసింది. సుజాత పుట్టిన 2 సంవత్సరాల తర్వాత జాతకం కలవలేదు కాబట్టి రాధాకృష్ణకిచ్చి చెయ్యలేవని, మా ఇంటి కోడలవుతుందని ఆశలు పెట్టుకోవద్దని సుభద్రకు మీ బావగారికి చెప్పాం. అపార్థం చేసుకుని రక్త సంబంధాలను దారాన్ని తెంచినంత సులువుగా తెంచుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2వ అమ్మాయి పుట్టుంటుంది. దురదృష్టం కొద్దీ ఆ దూరం వారిని మనకి శాశ్వతంగా దూరం చేసేసింది. వాళ్ల మరణం మనకి సుజాతకి మధ్య రణంలా మారిపోయింది. ఆ కక్షతోనే ఇంతకాలం తనకో చెల్లెలు ఉందన్న విషయం సుజాత మనకి తెలియనివ్వలేదు. జాతకాన్ని అడ్డుపెట్టి బంధాన్ని దూరం చేశానని అపార్థం చేసుకుందేగాని జాతకంతో 10 ఏళ్ల కన్నీటిని దూరం చేశానని అనుకోవడం లేదు. దూరాన్ని చెరిపేయాలి వేదవతి. చెరిపేయడానికి మనం రాసిన రాత కాదండి, సుజాత గీసుకున్న గీతది. చెల్లెలు పెద్దింటి కోడలయిందనే ఆనందంతో సత్యనారాయణ వ్రతం చేయించబోతుంది. రేపు మనం కూడా వెళ్ళి 2వ మేనకోడల్ని చూసి ఆశీర్వదించి వద్దాం. మనల్ని చూస్తేనే శాపనార్థాలతో ఊగిపోతుంది. ఆశీర్వదించడానికొచ్చామమ్మా అంటే అతిథులకిచ్చేంత మర్యాద ఇస్తుందంటారా? ఆ శాపాల ప్రభావం వల్లే మనం కోరుకునే కోడలు మనింటికి రావడం లేదేమో. అభిమన్యుడి శశిరేఖల్లా ఎంత ముద్దుగా ఉన్నారో. మీకు నా దిష్ట తగిలేలా ఉంది. బంగ్లాలోకి తీసుకువెళ్ళగలిగాను గాని అఫీషియల్గా బంధాల మధ్యలోకి ఇంకా తీసుకువెళ్ళలేకపోయాను. క్షమించండి. గుడిసెలో ఉన్న నా చెల్లెల్ని గుడి లాంటి నీ ఇంట్లోకి తీసుకెళ్ళా. అభిషేకాలు చేసే పూజారివైనా, వరాలు కురిపించే దేవుడివైనా అన్నీ నువ్వే బాబు. మీ రుణం తీర్చుకోలేనంతగా రుణపడిపోయాం. నువ్వు మమ్మల్ని క్షమించమని అడగొద్దు, మేము తట్టుకోలేము. ఇలాంటి వ్రతాలు చేసుకుంటే దేవుడే ఒక దారి చూపిస్తాడులే. సూపర్ గా చెప్పావు బాబు. సత్యనారాయణ స్వామి వ్రతానికి మీ అమ్మా నాన్నలు రాలేదేంటి? మీ అత్తయ్య మావేలు వెనకొస్తున్నారా? ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నారేంటి? ఏదో తప్పు చేసినట్టు. ఏంటి పోలీస్ ఆఫీసర్లు అడుగుతున్నావు? మరి చెప్పడానికి ఇబ్బంది ఏంటి? శ్రీకర్ వాళ్ళ అమ్మా నాన్నలు అర్జెంట్ పనుండి ఊరెళ్లారంట. ఈరోజు మంచి రోజు కదా,
కార్యక్రమం ఆపకండి అని చెప్పి కొడుకుని కోడల్ని పంపించారు. అవునా శ్రీకర్ గారు? అవునండి. మీరు వెళ్ళి కూర్చోండి. అమ్మా, జంటను రమ్మనండి. పంతులు గారు పిలుస్తున్నారు. రండి రండి, కూర్చోండి. రా పంతులు గారు, మా చెల్లెలు వాళ్ళ ఆయన. నమస్కారం అమ్మా. పూజ మొదలు పెడదాం. ఈ వస్త్రాలు మార్చుకుని రండి. బాబు, మీరు ఆ రూంలోకి వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళి తొందరగా రా. ఏంటలా చూస్తున్నారు? ఇందాకటి వరకు సంతోషంగానే ఉన్నావు, ఇప్పుడు ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమైందా అని. నాకేమవుతుంది? ఏం కాలేదు. అనుమానాలు పక్కన పెట్టి కాస్త వంట పని కూడా చూడండి. ఆ పనికి వేరే వాళ్ళని పురమాయించాలే. పంతులు గారు, అన్నీ వచ్చేసినట్టే కదా? వచ్చాయమ్మా. రావాల్సిన అతిథులు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవరూ లేరండి. మనం ఇద్దరం ధైర్యం చేసి వెళ్తున్నాం గాని సుజాత ఇంట్లోకి రానిస్తుందంటారా? అందరి ముందు ఎంత గొడవ చేస్తుందోనని మనసంతా కలవరంగా ఉందండి. సుజాత అడ్డుకున్నా, గొడవ పడినా, గెంటేసే ప్రయత్నం చేసిన చిన్న మేనకోడల్ని ఖచ్చితంగా కలుద్దాం. గతం అంతా చెప్పుకుందాం. తన ఆలోచన విధానం వేరే ఉండొచ్చు కదా. తను అర్థం చేసుకుంది అంటే కొంతకాలం తర్వాత సుజాత కూడా అర్థం చేసుకుంటుంది. ఏమైందమ్మా? నాకు కుడి కన్ను అదురుతుందమ్మా. అయితే ఏమవుతుంది? ఏదో చెడు జరిగే ముందు సంకేతం ఇది. సౌమ్య, ఏంటమ్మా? దమయంతి ఆంటీ రాలేదు, నువ్వు వెళ్ళి పిలుచుకురాపో. సరే అమ్మా. వేదా, నిన్న గుడిలో సుజాత చెప్పింది ఈ కాలనీయే వేదా? ఎవరైనా అడుగుదామా? సరేనండి. ఇదిగో పాపా, పాపా. ఇదిగో బాబు, ఇలా రా. ఇక్కడ సుజాత వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా? ఇళ్లలో పనిచేసుకుంటుంది ఆ సుజాతనా అండి? అవును బాబు. అదే సార్. ఓ, థ్యాంక్ యూ బాబు. ఓకే సార్. వేదా, ఆ ఇల్లేనంట. సరేనండి. పద వెళ్దాం. అటు వెళ్దాం రా.
ఏమైంది? ఇందాక పూజ నుంచి లేచొచ్చి బయట ఎవరితోనో చాలాసేపు మాట్లాడా. ఎవరొచ్చారక్క? చెప్పక్క. నేను లోపలికి వెళ్ళాలి, మీరు బయటికి వెళ్ళండి. ఎవరంటే ఎవరో బయట వాళ్ళలే అవని. మీరు రావాల్సిన చోటు, మీకు కావాల్సిన చోటు ఇది కాదు అని చెప్పి పంపించాను. అంటే రాంగ్ అడ్రస్కి వచ్చారనమాట. అవును బాబు, అంతే. కొంతమంది అయితే మనం ఎంత చెప్పినా వినిపించుకోకుండా, మనం ఎంత చీకొట్టినా గెంటేసినా, చివరికి ఉమ్మేసినా తుడుచుకుంటూ పోతారు. కానీ ఇబ్బంది పెట్టకూడదు అనే ఇంగిత జ్ఞానం ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఇంకొక్కసారి నా ఇంటికొచ్చారంటే మాత్రం నా ఇంటి ముందే పరువు తీసి పాతరేస్తాను. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకులే బాబు, మీరు బయలుదేరండి. బాయ్ బాయ్. తిరిగిన చాలే గాని వచ్చి కూర్చోండి. వెళ్ళిన 2 జంటలు ఇంకా రాలేదంటే సంథింగ్ ఇస్ రాంగ్. నువ్వు మాటి మాటికి శ్రీకర్ మావయ్యని అవనీని జంట అనకత్తయ్యా, నాకు ఒళ్ళు మంటెక్కిపోతుంది. ఒక నిమిషం అత్తయ్య. మీరు బయలుదేరినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే అలా అడగటం మేనర్స్ కాదు అని పెద్దరాజన్నయ్యని తిట్టారు. ఎక్కడి నుంచి వస్తున్నారని ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఇప్పుడైనా చెప్తారా? అడుగుతుంటే అలా వెళ్ళిపోతున్నారేంటత్తయ్యా? ఏమండి, మార్నింగ్ ఎక్కిన ప్లేస్ లో దించేస్తుంటే వచ్చేసేదాన్ని కదా. యూ డోంట్ వరీ, ఇంట్లో వాళ్ళని నేను మేనేజ్ చేస్తాను కదా. పదా. చెప్పండమ్మా. తెలిసిన వాళ్ళ ఇంటికి ఫంక్షన్ కి వెళ్ళాం. తెలిసిన వాళ్ళ ఇంటి ఫంక్షన్ అయితే మమ్మల్ని కూడా తీసుకెళ్తారు కదా మమ్మ. నా కూతురు అడిగింది పాయింటే కదా అత్తయ్య. కావలసిన వాళ్ళ ఫంక్షన్ అంటే మా అందరినీ రెడీ అయి ఉండమని చెప్తారు కదా. ఇంతకీ ఎవరమ్మా వాళ్ళు? చెప్పండి నాన్న. ప్రతిదీ మీకు చెప్పాలా? చెప్పకపోతే అనుమానాలు వస్తాయి మావయ్య. శ్రీకర్ మావయ్య అవనీలు మీకంటే ముందు వెళ్లారు. వాళ్ళేరి? వాళ్ళ గురించి మమ్మల్ని అడుగుతారేంటి? మీరు బయట కలుసుకోలేదా? మేమెందుకు కలుసుకుంటాం? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? అదిగో వచ్చారు. బామ్మర్ది ఆగా. ఏదో జరిగిందండి. నువ్వేమి టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. ఎక్కడికి వెళ్తున్నారు? రండి. వెళ్లేటప్పుడు విడివిడిగా వెళ్లారు, వచ్చేటప్పుడు కలిసొచ్చారు. ఏంటి సంగతి? మీరెక్కడికి వెళ్లారు శ్రీకర్? అమ్మా, అది
ఇంట్లో ఏం తోచట్లేదని ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళమని అడిగింది. అందుకే తీసుకువెళ్ళాను. మరి మేమడిగితే ఏదో పర్సనల్ అంది. తనకి సంబంధించినంత వరకు అది పర్సనలే కదక్కా. ఇవన్నీ మేనేజింగ్ స్కిల్స్ లా ఉన్నాయే తప్ప వాస్తవాల్లా అనిపించడం లేదు. మీ అమ్మగారిచ్చిన చీర. మీ అత్తయ్య గారిచ్చిన చీర కాదా? అదే మా అత్తయ్య గారిచ్చిన చీర. ఎలా ఉంది? నువ్వా చీర? చీరలో నేను. ఏం చెప్పమంటావులేమ్మా, బాగున్నానని చెప్పలేను, బాలేను అని చెప్పలేను. అలా ఉంది నా పరిస్థితి. చీరలో ఎలా ఉన్నానో చెప్పండి అని అడిగితే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా చూస్తుండిపోయారేంటి? ఈ చీర నీకందాన్నిచ్చిందో, ఈ చీరకు నువ్వందాన్నిచ్చావో నాకర్థం కావట్లేదు. చూపు తిప్పుకోవడం చాలా కష్టంగా ఉంది. ప్రపంచంలో ది బెస్ట్ కాస్ట్యూమ్గా చీర గురించి చెప్పుకుంటారు. అలాంటి చీర నీలాంటి వాళ్ళని చేరినప్పుడు రెండు అద్భుతమైన అందాల కలయిక జరుగుతుంది. అలాంటి అపురూపాన్ని వర్ణించడం కవులకు మాత్రమే సాధ్యం. నాలాంటి సామాన్యుడు అవని, 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 అవని. బయటకేమో లోపల నుంచి వాయిస్లు వినిపించాయి, చూస్తే ఎవరూ లేరు. నేను వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం వలన భ్రమపడుతున్నట్టున్నాను. వెళ్ళిపోయింది. ఇంక వదలండి. వద్దు. ఏ? ఇలా దగ్గరగా ఉంటే నీ ఊపిరి నాకు, నా ఊపిరి నీకు వినపడుతున్నాయి. అయితే అంటావేంటి? ఇలా చాలా బాగుంది. వదలండి. అవును, ఈ చీర అప్పుడే కట్టుకున్నావేంటి? దానికొక కారణం ఉంది. ఏంటది? ఆ వేడుకకు మేము కూడా అతిథులం కావాలి. నీకు ఈడు జోడైన అబ్బాయి రావాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. బామర్ది, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఏంటి బావా?
ఆశీర్వాదం కోసం ఎంతో ఆశగా కాళ్ళను మొక్కింది. తీరా ఆశీర్వదించాక ఏదో కోల్పోయినట్టు మొహం పెట్టింది. గమనించావా? నిజమే బావా. కోరుకున్నదే జరిగినప్పుడు ఎందుకు ఇంత దిగులో? నాకేం దిగులు లేదండి, నేను ఆనందంగానే ఉన్నాను. నేను బయటికి వెళ్ళొస్తాను. కంటికి కనిపించందేదో జరుగుతుంది. అత్తయ్య దగ్గర డ్రామాలాడుతూ తన వైపు తిప్పుకుంది. అత్తయ్య ఏ రోజైనా నన్ను అలా పొగిడిందా? ఇక లాభం లేదు. అవకాశం కల్పించుకుని మరి ఆ అవనిని ఇబ్బంది పెట్టాల్సిందే. కళ్యాణ ప్రాప్తిరస్తు. తొందరలోనే నీ పెళ్లి జరగాలి. ప్రజలారా, పేదల పెన్నిధి, దీనజన బాంధవుడైన మన ప్రియతమ నాయకుణ్ణి మనం గెలిపించుకుంటే మన బతుకులు బాగుపడతాయి. అందుకే మీ విలువైన ఓటుని మా నాయకుడికే వేయాలని కోరుకుంటున్నాను. చంద్రమోహన్ గారి నాయకత్వం, చంద్రమోహన్ గారి నాయకత్వం. ఏమైందిరా? నాకు కావాల్సింది నా చుట్టే వైఫైలా తిరుగుతున్నట్టు మనస్సంతా అలజడిగా ఉంది. ఏమైంది సురేంద్ర? ఎందుకలా సడన్ గా వచ్చేసావు? నేను అవనిని చూశాన్రా. వాట్? అవునరా, అవని చెన్నైలో ఉందని వినయ్ గాడు చెప్పాడు గాని అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అవని ఇక్కడే ఉంది, నన్ను చూసింది, నేను చూడగానే పారిపోయింది. నేను వెతుకుతున్నది నా చుట్టే వైఫైలా తిరుగుతున్నట్టు అనిపించిందని ఇందాక చెప్పాను కదా, సరిగ్గా అదే జరిగింది. సురేంద్ర, నువ్వు ఎవ్రీ సెకండ్ అవని గురించి ఆలోచించడం వల్ల అలా భ్రమపడి ఉంటావు. నాది భ్రమ కాదురా, ఇట్స్ రియల్. నో, నీది భ్రమే. లేదంటే నీ నుంచి అలా తప్పించుకుంటుంది. వెళ్దాం రా. అక్క చెల్లెలను మించిన స్నేహితులు ఉండరనంటారు. దాపరికం లేకుండా నీతో ప్రతి విషయం చెప్పుకున్న నేను ఈ విషయం చెప్పుకోవడానికి మనసు రాలేదు. సంపన్నుడు కాకపోయినా భార్య బిడ్డలకి తిండి పెట్టేంత భర్త దొరికితే ఆడది సంసారాన్ని నెట్టుకు రాగలుగుతుంది. మీ బావ బాధ్యత లేనివాడు కాబట్టే నాకే గతి పట్టింది. నీ కష్టాలు గట్టెక్కే మార్గం గురించి
నేను ఆలోచిస్తాను. అవని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి బామ్మర్ది? అదే అర్థం కావట్లేదు బావా. ఏమైంది బామ్మర్ది? మెసేజ్ చూసి అంత షాక్ అయ్యావు? లావణ్య, లావణ్య, ఆ బయటకు రా ఒకసారి. నన్ను టెన్షన్ పెట్టి చంపకో, ఏం జరిగిందో చెప్పు. వాళ్ళు వచ్చాక చెప్తాను. లావణ్య, ఎక్కడి నుంచి వస్తున్నావురా? ఆఫీస్ నుంచి. భలే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావురా బాబు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి? స్పెషల్ గెస్ట్ అవని గురించి. ఏమైందిరా? ఏమైంది నాన్న? మీ చిన్న కొడుకు ఇంట్లోకి తెచ్చిన మనిషి అంత పని చేస్తుంది అనుకోలేదు. ఏం చేసిందండి? ఏమైందో చెప్పరా? అవని సరుకులు తీసుకురావడానికి బయటికెళ్తుంటే నా అకౌంట్లో డిపాజిట్ చేయమని 1,00,000 రూపాయలు ఇచ్చాను. తను 90,000 వేసి 10,000 వేయలేదు. ఇదిగోండి, ఇప్పుడే మెసేజ్ కూడా వచ్చింది. వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ డబ్బులు వాడేశాను. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. కూరగాయలు తెమ్మని డబ్బులిచ్చాం, కాస్మెటిక్స్ తెమ్మని డబ్బులిచ్చాం, నా హెయిర్ కి కలర్ తెమ్మని డబ్బులిచ్చాం. ఆ డబ్బులు ఏం చేసిందో? ఆ పనులు అవనికి చెప్పడం ఏంటి? తనే వెళ్తానందమ్మా. ఎవరు వెళ్ళమన్నారు అన్నది సమస్య కాదత్తయ్య గారు. మా ఆయన డబ్బులు 10,000 ఏమయ్యాయని. ఎందుకు కంగారు పడతారు? తనొచ్చాక అడుగుదాంలే. ఆ అవనిని నమ్మడానికి వీల్లేదు. తొందరపడి నోరు జారద్దన్నయ్యా. నేనేం తొందర పడలేదు, ఉన్నదే అన్నాను. నా డబ్బులు 10,000 అది కొట్టేసింది. అన్నయ్య, రే రాధా, నిజం తెలుసుకోకుండా అలా మాట్లాడకూడదురా. నా దగ్గర ఆధారం ఉంది నాన్న, ఇంకేం నిజం తెలియాలి? పెద్ద దొంగలా ఉంది తను. ఏంట్రా వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్నావు? అంటాన్రా, అవని దొంగ అని 100 సార్లు అంటాను. దొంగ దొంగ దొంగ. అంత మంచి అమ్మాయిని దొంగ అని అంటావా? నిన్ను శ్రీకర్, వదులు శ్రీకర్. అన్నయ్య కాలర్ పట్టుకునేంత పెద్దోడివైపోయావారా? శ్రీకర్, మర్యాదగా వదులు. నోరు జారినందుకు సారీ చెప్తేనే వదులుతాను. దొంగని నిరూపిస్తాను గాని సారీ మాత్రం చెప్పను. శ్రీకర్, మీ అన్నయ్యని వదులు. శ్రీకర్, తమ్ముడు బామ్మర్ది, వదలరా. వదులు బామ్మర్ది. రాధా, వదలరా. బామ్మర్ది, తమ్ముడు బామ్మర్ది, ఆగు. వదలరా. వదులు బామ్మర్ది. వదలరా. బామ్మర్ది. ఆగండి. నా గురించి మీరు గొడవ పడొద్దు. ఆగండి, దయచేసి వదలండి. అవని వచ్చింది కదరా. ఆగండి. అందరూ
కొంచెం దూరంగా వెళ్ళండి. ఏమైందిరా మీకు? నిజం తెలుసుకోకుండా అలా ఎలా మాట్లాడతారమ్మా? సాక్ష్యం ఉంది కాబట్టే మాట్లాడాను. చూసావా నువ్వు చేసిన పని ఎంతవరకు దారి తీసిందో చూడు. అన్నయ్య డబ్బులు 10,000 వాడుకున్నావని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ డబ్బులు ఏం చేశావో చెప్పి నీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియజేయి. అక్క నేను చెప్పుకుంటానులే అక్క, తీసుకో. పక్క వాళ్ల డబ్బులు అనుమతి లేకుండా వాడుకున్నప్పుడే ఎలాంటి వ్యక్తిత్వమో అర్థమైంది. మరో మాట పడకుండా సమాధానం చెప్పు. నైవేద్యం సమర్పించే అర్హత నీకు లేదు. నీ పరిస్థితి ఆ ఇంట్లో అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటి విషయాల్లో ఊహించనివి జరుగుతాయి. మనిషి చుట్టూ డబ్బు తిరిగే కాలం పోయి ఆ డబ్బు చుట్టూ మనిషి తిరిగే కాలంలో బ్రతుకుతున్నాం. చిన్న విషయాన్ని చాలా పెద్దది చేశారు. చాలా మాటలు అనేశారు. బాధపడొద్దంటూ ఓదార్చినంత మాత్రాన మనసు నుంచి బాధ పోదు. అలాంటి సమయంలో కూడా అవని నా భార్య అని చెప్పుకోలేకపోయినా అసమర్థుణ్ణయ్యాను. నన్ను క్షమించవని. కారణం నేను, అందుకు కారకురాల్ని నేను. క్షమించమని మీరు అడుగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.